నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో ఒక నమ్మలేని నిజం, ఒక ఘోర సంఘటన జరిగింది. అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి, ఆయనకి ఒక ఆడపిల్ల పుట్టింది. చాలా అందంగా ఉంటుంది ఆడపిల్ల, బంగారు బొమ్మలా ఉంటుంది, కుందనం బొమ్మలా ఉంటుంది. అటువంటి ఆడపిల్లని చూడగానే వీడికి ఒక అనుమానం మొదలైంది. ఈ మల్లికార్జున్ తండ్రికి, ఈ పిల్లలో నా పోలికలు ఏమీ కనపట్టలేదు, నా భార్యకి ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది, అక్రమ సంబంధం వల్ల పుట్టిన పిల్ల గనక ఈ పిల్లని చంపేయాలని ఒక కుట్ర, పుట్టినప్పటి నుంచి కూడా వాడికి ఒక దుర్బుద్ధి కలిగింది. తర్వాత అతనికి తల్లి నుంచి ఏ లక్షణాలు సంక్రమిస్తాయి, తండ్రి నుంచి ఏమి లక్షణాలు సంక్రమిస్తాయి, అతను ఒక నిరక్షరాస్యుడు. ఆరోగ్యం గురించి, వైద్యం గురించి అవగాహన లేని కారణం వల్ల ఒక అనుమానం. భార్యను అనుమానించేవాడికి మానసిక సమస్యలు ఉన్నట్లుగా మనం భావించాలి. వీడు అనుమానంతో ఆ పిల్లని అక్టోబర్ 22 శుక్రవారం నాడు ఒక ప్లాస్టర్ తీసుకుని నోటికి ప్లాస్టర్ వేసాడు. పిల్లకి వేసి ఒక గోని సంచులు వేసి పైన కట్టేశాడు. ఆ పసికందు ప్రాణవాయువు అందక మరణించింది. చూసారా, అనుమానము పెనుభూతమై ఆ అందాల పాప బంగారు భవిష్యత్తుని కాలరాసేశాడు మల్లికార్జున్. లక్షణాలు అనేవి మనకు పుట్టే పిల్లలకి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కొన్ని తల్లి నుంచి సంక్రమిస్తాయి, కొన్ని తండ్రి నుంచి సంక్రమిస్తాయి, కొన్ని తల్లి తండ్రి కాకుండా తాత, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళ నుంచి సంక్రమిస్తాయి. కొంతమంది చెప్తారు, మా నాన్న పుట్టాడు నా భార్యకి అంటాడు భర్త, అలాగే మా అమ్మ పుట్టింది నా భార్యకి అంటారు. కనుక తల్లి తండ్రే కాకుండా ఒక తరము ముందు ఉన్న వాళ్ళ లక్షణాలు కూడా వాళ్ళలో ప్రతిబింబిస్తాయి. అనుమానంతో ఇది జరిగింది. మనము ఆడపిల్ల మగపిల్ల పుట్టడం అనేది ఇది క్రోమోజోముల వల్ల జరుగుతుంది. ఆడవారికి 2 X క్రోమోజోములు ఉంటాయి, మగవాడికి XY ఉంటాయి. అంటే మగ పిల్లవాడు పుట్టాలంటే తల్లి యొక్క X, తండ్రి యొక్క Y రెండు కలిస్తే మగ పిల్లవాడు పుడతాడు. తల్లి X, తండ్రి X, 2 Xలు కలిస్తే మళ్ళీ పుట్టబోయేది ఆడపిల్ల. ఇక్కడ ఈ పిల్లకి తల్లి X, తండ్రి X రెండు కలిసి ఆడపిల్ల పుట్టింది. వైద్యపరంగా తండ్రి నుంచి ఒక 10 లక్షణాలు ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా సంక్రమించే లక్షణాలు ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒకటి, పళ్ళ వరుస ఎలా ఉంటుంది, నవ్వినప్పుడు నవ్వు ఎలా ఉంటుందనేది తండ్రి యొక్క పోలిక ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళకు వస్తుంది. రెండోది, నవ్వినప్పుడు బుగ్గ మీద చిన్న గుంట ఏర్పడుతుంది. కొంతమందికి ఒక పక్క ఉంటుంది, కొంతమందికి 2 పక్కలు కూడా ఉంటుంది, చిన్న గుంట. మూడోది, వేలు ముద్రలు ఉంటాయి. ఈ వేలు ముద్రలు ఎక్కువగా తండ్రి యొక్క వేలు ముద్రలోనే పోలి ఉంటాయి, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా. 4, ఎత్తు కూడా తండ్రి యొక్క ఎత్తు మీద ఆధారపడి ఉంటారు పిల్లలు. తండ్రి పొడుగ్గా ఉంటే పిల్లలు కూడా పొడుగ్గా ఉంటారు. తండ్రి పొట్టిగా ఉంటే
ఆడపిల్లైనా మగపిల్లలైనా పొట్టిగా ఉంటారు. ఎత్తు పెరగటం లేదంటే అది తండ్రి యొక్క ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఏమాత్రం తల్లిని నిందించకూడదు. ఇక 5 పెదవులు. పెదవుల యొక్క ఆకారము, పెదవుల యొక్క రూపురేఖలు, పెదవుల యొక్క అందము అన్నీ కూడా తండ్రి యొక్క పోలికలు ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా వస్తాయి. ఇక 6వది, కొంతమందికి రంగులు సరిగా కనపడవు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఉంటుంది. ఆ 3 కూడా ఒకదానికొకటి తేడా తెలవదు. దీన్ని కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఈ కలర్ బ్లైండ్నెస్ వల్ల ట్రాఫిక్ లైట్లే కాదు, అక్కడ రక్తం ఎర్రగా ఉంటే ఆ ఎరుపు రంగు కనపడదు. దీనివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ శాఖ, మిలిటరీ, వైద్యములో ఆపరేషన్లు చేసే విభాగానికి వాళ్ళు ఫిట్ కాదు. ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది తండ్రికి ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. 7, తండ్రికి వీర్యకణాల ఉత్పత్తి తక్కువ ఉంటే, వృషణాలు తక్కువ ఉత్పత్తి చేస్తే తనకు పుట్టే కుమారుడికి కూడా అదేవిధంగా వీర్యకణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. తండ్రి ఒకవేళ కృత్రిమ గర్భధారణ పద్ధతులు, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా పిల్లలు పుడితే మళ్ళీ అతనికి పుట్టే కొడుకు కూడా అదే విధానాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే వీర్యకణాల ఉత్పత్తి కూడా తండ్రి యొక్క వారసత్వాన్ని బట్టి వస్తుంది. 8, గుండె జబ్బులు. కొన్ని రకాల గుండె జబ్బులు ఉన్నాయి. గుండె కండరాలు బలహీనంగా ఉండి సాగిపోయి ఉంటాయి. గుండె పెద్దదైపోయి ఉంటుంది, సాగి ఉంటుంది. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో రక్త సరఫరా తగ్గటం వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ వస్తుంది. తండ్రికి హార్ట్ అటాక్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం, ముఖ్యంగా మగపిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. వారసత్వంగా తండ్రి గుండె జబ్బులు పిల్లలకు వస్తుంది. 9, తండ్రికి మంచి ధైర్య సాహసాలుండి ఎటువంటి నిర్భయంగా గంభీరంగా ఉండే గుణం ఉంటే పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా అవే ధైర్య సాహసాలు వస్తాయి. 10, తండ్రికి మానసిక సమస్యలు ఉంటే ఆ మానసిక సమస్యలు కుంగుబాటు, డిప్రెషను, గందరగోళము, షైజోఫ్రీనియా అనే స్ప్లిట్ పర్సనాలిటీ ఇటువంటి జబ్బులు ఉన్నప్పుడు అవి వంశపారంపర్యంగా కొడుక్కి, కూతురికి వస్తాయి. ఈ మల్లికార్జున అనే వ్యక్తి భార్యపై అనుమానంతో అక్రమ సంబంధాల ద్వారా ఈ ఆడపిల్ల పుట్టిందనే ఒక అనుమానమనే పెనుభూతంతో ఈ పిల్లని చంపేశాడు. ఇటువంటి వాళ్ళకి మానసిక సమస్యలు ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇటువంటి మానసిక సమస్య ఈ మల్లికార్జునకు ఉన్నది. పుట్టిపోయే పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతన్ని తక్షణమే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాలి. మరి నిజంగా నాకే పుట్టాడా, అక్రమ సంబంధం ద్వారా పుట్టాడా తెలుసుకోవాలంటే ఒక పరీక్ష ఉంది, చాలా సులభం. ఎక్కడైనా కూడా జెనెటిక్ సంస్థలు, జీన్స్ను పరీక్ష చేసే సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో CDFD, సెంటర్ ఫర్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్, CDFD. లేదు, జీన్స్ పరీక్ష చేసే ఏ హాస్పిటల్ అయినా కూడా DNA పరీక్ష చేస్తే ఇది మనకు పుట్టిన పిల్లవాడా కాదా పిల్ల తెలిసిపోతుంది. ఇతనికి అనుమానం ఉంటే డాక్టర్లను సంప్రదిస్తే, సార్ నాకు ఒక అనుమానం ఉంది, నాకు పుట్టిన పిల్ల ఆ పోలికలు చూస్తే నా పోలికలు ఏమి రాలా, మరి ఏం చేయమంటారు, ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సలహా ఇస్తారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రసూతి వైద్య నిపుణులు కూడా చెప్పి ఏం లేదు, పర్వాలేదు, నీ డిఎన్ఏ ఆ పసికందు యొక్క డిఎన్ఏ రెండు పరీక్ష చేయించండి. మీ ఇద్దరు సరిపోలుంటే నీ కుమార్తె, నీ డిఎన్ఏ దాంట్లో లేకపోతే అప్పుడు మనం అక్రమ సంబంధంగా భావిస్తామని. కనుక చదువురాని వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో కళ్యాణదుర్గం అంటే అనంతపురం జిల్లానే వెనుకబడిన జిల్లా. ఆ వెనుకబడిన జిల్లాలో సామాజికంగా ఆర్థికంగా అన్ని రకంగా వెనుకబడిన జిల్లాలో బాగా మారుమూల ప్రాంతం ఈ కళ్యాణదుర్గం. దాదాపు అది కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. అటువంటి అన్ని రకాలుగా వెనుకబడిన ప్రాంతంలో అవగాహన రాహిత్యం వల్ల తండ్రి నుంచి ఏం పోలికలు వస్తాయి, అనుమానం వచ్చినప్పుడు ఎలా నిర్ధారణ చేసుకోవాలి అనే ఒక అనుమానం అనే పెనుబొత్తంతో బంగారం లాంటి ఒక పాపని చేతులారా హత్య చేశాడు. కనుక ఎవరికైనా అనుమానం వస్తే డిఎన్ఏ పరీక్ష చేయించుకోండి. డిఎన్ఏ పరీక్ష 100కి 100 పాళ్ళు నిర్ధారణ పరీక్ష. మీ డిఎన్ఏ ఆ పుట్టిన పసికందు కూడా ఉంటే ఆ పసికందు మీ పసికందుగా భావించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు తల్లి గ్యారంటీయే, ఎందుకంటే తల్లి పొట్ట నుంచి బయటకు వస్తాడు కనుక తల్లి గ్యారంటీగా చెప్తాం. కొంతమంది మాట్లాడుతుంటారు తండ్రి ఎవడో అనేసి. తండ్రి ఎవడో అనే అనుమానం ఉండే వాళ్ళకి డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇలా అనుమానం వచ్చింది, నా పోలికలు 2 నెలల్లో పోలికలు బయటపడవు. కనీసము 10 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి తండ్రి యొక్క పోలికలు పిల్లల్లో కనపడవు. ఆ 2 నెలల పసికందులో నేను వివరించిన 10 లక్షణాలు పోలికలు తండ్రి నుంచి కనపడవు. కనుక అవివేకంతో ఆ పిల్లను చంపేశాడు కళ్యాణదుర్గంలో మల్లికార్జున. ఇటువంటి మడి పునరావృతం కాకుండా డిఎన్ఏ పరీక్ష చేయించండి. తద్వారా తల్లి తండ్రి మీ బిడ్డనా కాదా అని ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది.